నమస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక వార్తను మీరే చూడండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనంగా మారబోతున్న ఈ వార్తను చూస్తే మీరేమంటారో ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మళ్ళీ చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచెర్ల అనే ఎపిసోడ్ ఏ విధంగా జరిగిందో తెలంగాణలో మరో గ్రామం కూడా అలాగే జరగబోతున్నది. నేను మొదటి నుండి వాదిస్తూనే ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనం ఇక్కడ ఉన్నది ఒక్కరు కాదు, 4 కోట్ల మంది ప్రజలం. ఇక్కడ ఉన్నవి రాళ్ళు కాదు, మనం మనుషులం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకపోయినా, ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించిన సమస్యలను మనం పరిష్కరించలేకపోయినా, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న భారీ తప్పిదాలను మనం అడ్డుకోలేకపోయినా కూడా పూర్తి స్థాయిలో కూడా నష్టపోయేది మనమే. నిన్న లగచెర్ల, నేడు పలిమెల. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ను మీరు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అని ఏ మాట అయితే చెప్పిందో ఆ మార్పుతో ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నది. ఇది వాస్తవం, ఇది 100కు 1000% వాస్తవం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే గ్రామంలో దాదాపుగా 36 రోజులుగా 24 మంది రైతులు ఇంకా కారాగారాలలో ఊసలు లెక్క పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏ తప్పు చేయలేదు, ఇది వాస్తవం. ఎందుకంటే కలెక్టర్ మీద దాడి జరిగిందనే ఆరోపణకు సంబంధించి కలెక్టర్ కూడా స్పందించిన ఘటనను మనం కళ్ళ ముందే చూస్తాం. నాపై ఎలాంటి దాడి జరగలేదంటూ కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా లగచెర్ల అనే గ్రామంలో మగ పురుషుడు అనేవాడు లేకుండా పోయిండు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మళ్ళా పలిమెల అనే గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోబోతోంది. నిజానికి అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం కనబడుతుంది. ఆ గ్రామంలో మళ్ళొక్కసారి నిప్పు రాజేశ్వర పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్రామానుగా మరి శ్మశాన వాటిక చేస్తాననుకుంటుందా, లేకపోతే కబ్జా కోరులలో వాళ్ళ జీవితాలను ఆగం చేస్తామనుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుందా, ఏంటి అనేది ఆరా తీసినా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విస్తుపోయే నిజాలైతే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మనం ఎట్లా చూసినా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ అయితే కనబడుతుంది. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి దీని గురించి ఆలోచించాలి. మరో లగచెర్ల పలిమెల అనే గ్రామం కాబోతుంది అంటే అవుననే వాస్తవం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. దీని గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దక్కన్ సిమెంట్స్కు పేద రైతుల భూములు ఒక్కసారి చూడుర్రి, ఎంత దారుణం ఇది. కాస్తు భూములకు కాంగ్రెస్ పెద్దల ఎసరు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇలాకాలో 300 ఎకరాల భూములు హస్తగతం. 16 ఏళ్ల క్రితమే రైతుల కన్ను గప్పి మంత్రి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్లు. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్కు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు. రోడ్డున పడనున్న వందలాది మంది రైతులు. దక్కన్ సిమెంట్లో మంత్రి తమ్ముడికి 50% వాటా కోసమేనంటూ ఆరోపణలు. భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు అంటూ కూడా ప్రధానంగా చూడొచ్చు. ఒకసారి ఈ వార్తను మనం చూద్దాం. ఇది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించిందండి. పలిమెల అనే ఒక గ్రామానికి సంబంధించిన కన్నీటి కష్టాలు. భవిష్యత్తులో ఇక్కడి రైతులకు సంబంధించి, ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి మరో పోరాటానికి సై అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచెర్ల తరహాలోని పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం అంతినిలోని భూభాగోతం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైన వ్యవహారం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. దశాబ్దాలుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములు పరిశ్రమల పేరిట మంత్రి అనుచరుల పేరు మీదికి, ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదికి మారుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు ఉన్నట్టుగా ప్రధానంగా కూడా వార్తలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఈ పలిమెల అనే గ్రామానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క తమ్ముడు సీనుబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కొత్తగా పెట్టే సిమెంట్ ఫ్యాక్టరీలో సగం వాటా కోసమే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మన శ్రీధర్ బాబు బయటికి చూడడానికి మాత్రం ఎంత అద్భుతంగా కనబడతాడో చూడొచ్చు. ఎంత అద్భుతంగా కనబడతాడంటే అసలు సమస్యలు అనే వాటికి నేను దూరంగా ఉన్నా అనే విధంగా కనబడుతున్నాడు. కానీ ఈరోజు దుద్దిల్ల శ్రీధర్ బాబు చేస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే ఈ భూభాగోతాన్ని ఏమనాలే? అయ్యా దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీరు బయటికి మాత్రం కమల్ హాసన్ కంటే ఎక్కువగా ప్రజల ముంగట మంచి చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మీ మంత్రి నియోజకవర్గంలోని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా?
నిజంగా కూడా రాజకీయ నాయకులు మహానటులు అనే విషయం తేలిపోయింది. అంటే ప్రజల జీవితాలతో ఎట్లా ఆడుకుంటున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా విస్తుపోవాల్సిన పరిస్థితే కదా. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరో లగచెల్ల గ్రామాన్ని చేస్తున్నారు మన మంత్రి గారు. అంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే ఏం జరిగింది, నా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తారు అనుకుంటున్నాడేమో మా శ్రీధర్ బాబు. ఒక్కసారి చూడుర్రి, వాళ్ళ తమ్ముడు 300 ఎకరాలకు ఎసరు పెట్టిరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి సమీపంలోని పలిమెల మండల కేంద్రంలోని పచ్చని పంట భూములను సిమెంట్ పరిశ్రమకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వేగంగా పావులు కదుపుతున్నారు. సుమారు 300 ఎకరాల పేదల భూమికి ఎసరు పెట్టిరు. ఆయన రైతులకు తెలియకుండానే వారికి చెందిన సుమారు 200 ఎకరాల భూమిని కొన్నేళ్ల కిందటే తన అనుచరులైన కాంగ్రెస్ నేతల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్ పేరు మీదకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో విషయం కాస్త రైతులకు చేరింది. తమ జీవనాధారమైన భూములు పోతున్నాయని తెలుసు రైతులు ఒక్కసారిగా గగ్గోలు పెడుతున్నారు. భూములను కాపాడుకునేందుకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాణాలు పోయినా తమ భూములను వదులుకునేది లేదని తేల్చి చెప్పిళ్ళు అక్కడి రైతులు. అంటే ఇదంతా చూడాలి. 2008లోనే మొదలైంది. పలిమెల మండల కేంద్రంలో గతంలో మహదేవ్పూర్ మండలంలోని గ్రామం శివార్లోని 26 వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న సీలింగ్ భూములను బొడాయిగూడెం, పంకెన, పలిమెలకు చెందిన సుమారు 150 మంది దళిత గిరిజన రైతులు 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. మాజీ పట్వారి ఉప్పు లక్ష్మణరావు, భూస్వాములు పాసాదొర, ఊర జగన్నాథరావు, జంగు సిఫాయి ఖాజా నజరుద్దీన్ పేర్లతో ఈ భూములు ఉండేవి. 1975లో 76లో వచ్చిన సీలింగ్ చట్టంలోని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 60 ఏళ్లుగా రైతులు ఈ భూములలో సాగు చేసుకుంటున్నారు. మోకాపైన కాస్తుపైన కూడా రైతుల గురించి విచారణ జరిపినా కూడా రెవెన్యూ అధికారులు ఆ తర్వాత కొందరికి తోక పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. 30 ఏళ్ల క్రితం గోదావరి ఉప్పొంగి ఊరి మునిగి రైతులు నిరాశ్రయలారు. ఆ తర్వాత అధికారులు సీలింగ్ భూములను ఆక్రమణ విరాసత్ చేసి బోగస్ పట్టాలు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక పలిమెల శివార్లోని పేదలు కాస్తు చేసుకుంటున్న భూములను 2008లోనే కాంగ్రెస్ నేతలు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక మంత్రి సొంత ఊరు ధన్వాడతో పాటు మంత్రి నియోజకవర్గంలోని లబ్నాపూర్, ఇక కేశవపల్లి 8 ఇంక్లైన్ కాలనీలకు చెందిన కాంగ్రెస్ నేతలు అనుచరుల పేరు మీద ఈ భూములను అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమకు తెలియకుండా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంపై అప్పటి నుంచి రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. 16 ఏళ్ల క్రితట తమ పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, మంత్రి అనుచరులు 2-3 రోజులుగా ఈ భూములను దక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రైతులకు సమాచారం తెలియడంతో ఆందోళనకు దిగారు. సీలింగ్ భూములను ఆక్రమంగా విరాసత్ పట్టాలు సృష్టించి ఇప్పుడు కాంగ్రెస్ నేతల పేరు మీదకి ఆ తర్వాత కంపెనీకి అమ్మినట్లుగా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రధానంగా కూడా సబ్ కలెక్టర్ విచారణ జరిపించింది. ఈ భూదందాపై పలిమెలలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు సిద్ధం కావడంతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మంగళవారం పలిమెల రైతు వేదికగా వద్ద రైతులతో మాట్లాడారు. ఎంతమంది రైతులు ఎన్నేళ్లుగా సాగు చేస్తూ కాస్తులో ఉన్నారని తెలుసుకున్నారు. రైతుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు. భూములను దక్కన్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన పలిమెల తహసీల్దార్ విచారణలో ఎక్కడా కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. పలిమెల తహసీల్దార్ వివరణ కోరగా భూములు దాదాపు 50 ఏళ్లుగా కాస్తులో ఉన్నది వాస్తవమేనని, రికార్డులలో ఇతర పేర్లు ఉన్నాయని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడి రైతుకు సంబంధించి, మహిళా రైతుకు సంబంధించి ఏం చెప్తాందో మీరు వినాలి. మా జీవితాలతో ఆడుకోవద్దు, మా సొంటి పేదల జీవితాలతో ఆడుకోవద్దు, మా భూములు మాకు కాకుండా చేస్తారా, మాకు తెలియకుండా వేరే వాళ్ళ పేర్ల మీదకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు, మా అమ్మమ్మ నుంచి ఈ భూమి నమ్ముకొని బ్రతుకుతున్నాం, మా భూముల జోలికొస్తే ఊరుకునేదే లేదు. లక్ష్మి తల్లి పంకెన గ్రామానికి సంబంధించిన మహిళా రైతు చెప్తున్న వాదం. అసలు విషయం ఏంది అంటే, మీకు ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ అయితే చూడొచ్చు కదా, దాదాపుగా 300 ఎకరాలండి. ఇవి 1975కు ముందు తర్వాత ముచ్చట మనం మాట్లాడుకుందాం. మనం ఒక ఇంట్లోనే 10 సంవత్సరాలు ఉంటే ఆ ఇల్లే మనకు చెందే పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒక వాస్తవమైన కోణం ఏంటి అంటే, పలిమెల అనే గ్రామానికి సంబంధించి 1975 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఇక్కడ రైతులు 60 ఏళ్ళుగా వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే 2008వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి సంబంధించిన మొత్తం కాంగ్రెస్ నేతల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నేతలు
వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2008 నుండి నిరంతరంగా నిరాటకంగా అక్కడి రైతులు పోరాటం చేస్తున్నారు. అసలు మా భూములను నువ్వెవర్రా నాయనా, ఎందుకు మా భూములను పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నావు, అసలు నువ్వెవరు, నీ సంగతి ఏంది అడిగే ప్రయత్నం చేసిరు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలని తేలడంతో అప్పటి నుండి నిరంతరాయంగా పోరాటం చేస్తున్నారు. ఇది 1975 నుంచి 2008 వరకు ఒక ఎపిసోడ్ ఉంటే 2008 నుంచి ఇప్పటికీ మరో ఎపిసోడ్గా మారింది. అంటే వీళ్ళు ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా భూములను కాంగ్రెస్ నేతలు, మంత్రి గారి అనుచరులు ఆల్రెడీ పూర్తి స్థాయిలో కబ్జా పెట్టి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసిరు. అయితే ఇక్కడ నాయకులకు సంబంధించి వీళ్ళు ఏం చేసిరు అంటే ఇప్పుడు దక్కన్ కంపెనీకి సంబంధించి, దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ముచ్చట ఆ నోట ఈ నోట కాస్త రైతుల చెవులలో పడ్డది. ఇక రైతుల ఆందోళనకు దిగేసరికి మా శ్రీధర్ బాబుకు సంబంధించిన వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకు సంబంధించి దీంట్లో 50% వాటా ఉన్నది అనేది ప్రధానంగా వాటాస్తాను. సీనుబాబుకు 50% వాటా కోసమే పుట్టమధు మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు సీనుబాబుకు దక్కన్ సిమెంట్ కంపెనీలో 50% వాటాకు ఒప్పందం కుదుర్చుకొని పేద భూములను ఆక్రమంగా కూడా అప్పనంగా కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు విమర్శించారు. బాధిత రైతులతో కలిసి మంగళవారం ఆయన పలిమెలకు వెళ్లి భూములను పరిశీలించారు. కాస్తులో ఉన్న భూములను మంత్రి శ్రీధర్ బాబు తన అనుచరులైన వనం రామచంద్రరావు, సదానందం, రొడ్డ బాపు, భండారి సదానందం, బొల్లపల్లి వెంకటస్వామి గౌడ్, పులి రాజేశం, తిరుపతి పున్నం మధుకర్ రెడ్డి, ఇక చల్ల జక్కిరెడ్డితో పాటు మరికొంతమంది పేరుమిట 2008లో రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు 200 ఎకరాల వరకు మహమ్మద్ కమాలుద్దీన్ అనే వ్యక్తి ద్వారా మంత్రిలోని రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో ఏంది స్పష్టం చేసిండు ఎవరు, పుట్టమధుకు సంబంధించి. అంటే పుట్టమధు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి వాస్తవ కోణాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మన శ్రీధర్ బాబు బయటికి చూడంగా ఎంత అమాయకంగా కనబడతాడు. పాపం ఆయనకేందిలే, ఆయనకేం సంబంధం లేదు, దీని గురించి ఎలాంటి కాంట్రవర్సీకి వెళ్ళాడు, ఆయనకు అసలు ఇలాంటి వాట్లల్లో ఇలాంటి విషయాలు అసలు లొల్లే ఉండదు అని అనుకుంటాం. కానీ మరి మన సారు ఎంత స్పష్టంగా, ఒకసారి మీరు ఆలోచించాలి. ఆల్రెడీ 2008లో ఈయన మంత్రిగా ఉన్నప్పుడే కబ్జాకు 200 ఎకరాలకు కథం చేసేసిండు. మళ్ళీ ఏం చేసిండు, ఇప్పుడు ఇంకో 100 ఎకరాలను యాడ్ చేసుకుని అక్కడ దక్కన్ సిమెంట్ అనే ఫ్యాక్టరీకి సంబంధించి కట్టబెట్టేందుకు దాంట్లో 50% వాటాకు వీళ్ళ తమ్ముని పెట్టి కథం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో మీరు ఒక్కసారి చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అనే పేరుతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నదా లేదా అనేది వాస్తవం. ఇక్కడ శ్రీధర్ బాబుకు సంబంధించి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలి అందరూ తెలంగాణ ప్రాంత బిడ్డలు. మరి శ్రీధర్ బాబు ఏమన్నా బీడు భూములు అనుకుంటుండా, లేకపోతే పేద గిరిజన రైతులు నన్నేం చేస్తారులే, నేను మంత్రినే కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నన్నేం చేస్తారులే అనుకుంటున్నాడా? ఇక్కడ చూడరు పచ్చని పంట పొలాలు, ఇగో పత్తి చేనులు, ఇవన్నీ పత్తి చేనుల పుట్టమధు అక్కడే ఎవరు బాధిత రైతులందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎవరు ఉంటారే, ఆదివాసీ గిరిజన బిడ్డలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు వాటిని 60 ఏళ్ళుగా సాగు చేసుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించుర్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అని ఏ ట్యాగ్ లైన్ అయితే పెట్టిందో ఆ ట్యాగ్ లైన్ తోని పూర్తి స్థాయిలో ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నది. మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న ఈ యొక్క కబ్జా, వాళ్ళ అనుచరులను పెట్టి కబ్జాలు చేపిస్తున్న పరిస్థితి కానీ, వాళ్ళ తమ్ముడికి ఇందులో 50% వాటా ఉన్నదనే ఆరోపణకు సంబంధించి మనోడు ఏం చెప్పాడు ఇక. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2008లోనే ఆల్రెడీ 8వ వార్డుకు సంబంధించి, అది 8వ వార్డుకు సంబంధించి అనుకుంటా, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంక్లైన్ కాలనీకి సంబంధించి 8వ ఇంక్లైన్ కాలనీకి సంబంధించిన అప్పటి కాంగ్రెస్ నేతల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించిండు. 2008లో మనోడు మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, అప్పుడే కథం పెట్టేసిండు. ఇక ఇప్పుడు ఇంకొక 100 ఎకరాలు జమ చేసిండు, మొత్తం కథం చేసే పరిస్థితి ఎత్తాడు మన శ్రీధర్ బాబు. ఇక చూడుర్రి మళ్ళా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇస్తానా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మాటలు ఎట్లుంటాయి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమో లగచర్ల కథం చేస్తాడు.
ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండా మురళి, కొండా సురేఖకు సంబంధించి ఆజం జాహీం భవన్కు సంబంధించి కార్మిక భవన్ను ఖతం చేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమో ఈ పలిమేల అనే గ్రామానికి సంబంధించిన భూములను ఖతం చేస్తాడు. ఇక మన పొన్నం ప్రభాకర్ ఏమో అదేంది బూడిదికి సంబంధించి దాన్ని ఖతం చేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ యావత్తు సమాజం కూడా. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో పూర్తి స్థాయిలో ఖమ్మానికి సంబంధించి ఆయనకు ఫామ్ హౌస్ లెక్క ఎట్లా వచ్చినాయి, ఆయన ఆస్తులు ఏంది కథ ఏందో మనకు తెలిసిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా ఈ వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తుంది అంటే హెలికాప్టర్లను వాడుతూ లొల్లి చేస్తుంది. ఇటు కొండ సురేఖ మళ్ళా కోడేళ్లను కూడా కలేబరాలకు పంపించిన ఎపిసోడ్ ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు ఎవరిలో వచ్చింది? ప్రజల జీవితాలను మారుస్తాం, ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలను బాగు చేస్తాం, వాళ్ళని అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈ నేతలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నారు అనేది వాస్తవం కదా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనే పేరుతోని ప్రజల జీవితాలను వాళ్ళ ఉసురు పోసుకుంటూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు అనేది వాస్తవమైన విషయం. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. ఇది తెలంగాణ యావత్తు సమాజానికి చెప్పాలి. దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తాడా? మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించి మరి దీని మీద ఏం వివరణ ఇస్తాడు? 200 ఎకరాలు నా మీద ఎక్కడి, నాకేం తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు చేసుకుంటే నాకేం సంబంధం అంటాడా? లేకపోతే దక్కన్ సిమెంట్కు సంబంధించి మా తమ్ముడికి ఇందులో 50% వాటా లేదు, కేవలం ఆరోపణలు చేస్తా అంటాడా? నేను పేద ప్రజల జీవితాలకు పోలే, పేద ప్రజల ఏది భూముల జోలికి పోలే అని చెప్తాడా? శ్రీధర్ బాబు ఏం చెప్తాడయ్యా? శ్రీధర్ బాబు చిట్టా చాలా ఉన్నది నా దగ్గర. శ్రీధర్ బాబు చిట్టా నా దగ్గర చాలా ఉన్నది. ఇది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా బయట పెట్టే ప్రయత్నం కూడా చేస్తా, అతి త్వరలో చేస్తా. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఒక్కొక్క మంత్రి అరాచకాలం మామూలుగా లేవు అసలు. అరే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు మళ్ళీ ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలపై మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడండి? ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజం ఈ కబ్జాలేంది, ఈ బెదిరింపులేంది, ఈ భయభ్రాంతులకు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అనుచరులు కలిసి పలిమల అనే గ్రామాన్ని కాటి పంపేందుకు వీళ్ళు సిద్ధపడుతున్నారు. అక్కడి భూములను కబ్జా చేస్తున్నారు, అక్కడ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్కడి రైతులను బెదిరిస్తున్నారు, అక్కడికి సంబంధించిన నాయకులను కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి. మంత్రి అనే ఒక ముసుగులో పూర్తి స్థాయిలో పేదల జీవితాలను, పేద ప్రజల యొక్క భూములను గుంజుకుంటున్నాడు. ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి. వాళ్ళ దందాలేంది, వీళ్ళ కథలేంది, వీళ్ళ లక్షణాలేంది అనేది తెలంగాణ సమాజానికి తెలవాలి ఈరోజు. అరే 1 ఎకరమా 2 ఎకరాలను 300 ఎకరాలను ఖతం చేస్తున్నారు. 16 ఏళ్ల క్రితమే రైతుల కళ్ళు కప్పి మంత్రి అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక అనుచరులు అంటే ఏంది? బీనామీలేనా? ఇక మనకు తెలియని కథ ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇప్పుడు అనుచరులు అంటే ఏంది? బీనామీలేనా? ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిందే మనోళ్ళై ఉంటుంది. ఇంకేముంటుంది? ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇప్పుడు అటవాచిన దక్కన్ సిమెంట్కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేసి ఆ దక్కన్ సిమెంట్లో మనోళ్ళు ఎవరు? మంత్రి శ్రీధర్ బాబు గారి తమ్ముడు సీనుబాబు అనుకుంటా ఆయన పేరు. ఏం పేరు? సీనుబాబుకు 50% వాటా ఇస్తాలట. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుర్రి. కాంగ్రెస్ పార్టీ మార్పు అనేది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మార్పు ఎవరి కోసం వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ నేతల కోసం. నేతలంటే మళ్ళా క్రియాశీలక సభ్యులు, నిజమైన కాంగ్రెస్ వాదుల కోసం కూడా కాదు. వలసవాదులకు సంబంధించి, దాంతోపాటు అందులో మంత్రులుగా అయిన వాళ్ళు లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ కోసం వచ్చింది మార్పు. ఇక ఇంత కూడా తెలుసుకోకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కసారి మీరే ఆలోచించుకోరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచెర్ల అనే ఒక గ్రామానికి సంబంధించి ఎపిసోడ్ను చూసినాం. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరో ఎపిసోడ్కి వెళ్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏంటి అంటే
వాస్తవాలు అందరికీ తెలియాలి. నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిన్న నినాదాల హోరు జరిగింది. అసెంబ్లీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చరచ్చ జరిగింది. అసెంబ్లీకి సంబంధించి పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్లలో ఒక్కసారి మీరు ఇక్కడ ఇగో ఈ చిత్రాన్ని చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు ఆ ఫోటోను చూడండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి నేను ఒక్కసారి ఈ విషయాన్ని చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి చూడాలి. ఏం జరిగింది ఇక్కడ? నల్ల సొక్కాలు కనబడ్డాయి. ఈ నల్ల సొక్కాలకు సంబంధించి ఎందుకు కనబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళందరూ ఎవరు? ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నిజమైన నికార్సైన ఎమ్మెల్యేలు. నిజంగా వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు అంటే దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి చూడండి. లగచెర్ల ఫార్మా బాధిత రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేయడంపై బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన కొనసాగింది. మంగళవారం అసెంబ్లీకి నల్ల అంగీలు ధరించి వచ్చిన ఎమ్మెల్యేలు చేతులకు బేడీలతో నిరసనకు దిగారు. ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాసనసభలో లగచెర్ల ఘటనపై చర్చను పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సంజయ్, అనిల్ జాదవ్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడురి. ఇక చూడురి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పోరు ఎట్లున్నదో చూడొచ్చు. నేను దీంట్లో ఇంకొక విషయాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తా. కాస్త ఓపిక పట్టుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి చేస్తూ ఉంటే ఇటు మండలి కూడా చూడాలి. ఇగో మండలికి సంబంధించి మండలిలో నినాదాల హోరు. లగచెర్ల గిరిజన రైతులపై సర్కార్ దమనకాండను బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ శాసన మండలిలో సభ్యులు ఆందోళనకు దిగారు. నల్ల అంగీలు ధరించి ప్లకార్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. లగచెర్ల అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబడడంతో అధికార పక్షం ఉక్కిరి బిక్కిరైంది. చర్చకు చైర్మన్ తిరస్కరించడంతో పరిస్థితి అదుపు తప్పింది. చివరికి లగచెర్ల చర్చ సాగకుండానే మండలి బుధవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత చైర్మన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల సంబంధించిన ఆందోళన కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడుర్రి, ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత, సత్యవతి రాథోడు, దేశపతి సీనన్న, లేక మళ్ళీ ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనబడుతుంది. షెంబిపూరి రాజు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి, ఇక్కడ భారత రాజ్యాంగానికి, ఇక్కడ నా తెలంగాణ దళిత గిరిజన బిడ్డలతో పాటు సబ్బండ వర్గాలకు కూడా తెలవాలనే ఒక ఆలోచనతోని అంబేద్కర్కు వినతి పత్రాలు ఇచ్చారు. లగచెర్ల రైతులపై దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఇక్కడి వరకు బాగుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల యొక్క పోరాటం అద్భుతం, అద్వితీయం, మహోన్నతమైన పోరాటం. షబాష్, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు హర్షిస్తున్నారు. లగచెర్ల గ్రామ ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. మా కోసం ఒక పార్టీ పనిచేస్తున్నది అనేది సంతోషపడుతున్నారు. సరే, సినిమా ఇక్కడి వరకు బాగుంది. మరి మా బీజేపీ నేతలు ఏడవైర్రా నాకు అర్థమైతలేదు. ఇక్కడ విపక్షం అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది కదా. మా వాళ్ళను బొట్టు వేచి ఎంతమందిని పంపించినాం అసెంబ్లీకి? 10 మందిని పంపించినాం. మా 10 మందికి మరి లగచెర్ల అనే ఘటన ఎందుకు గుర్తు రావట్లేదు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు కదా, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వెలికి తీసే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఆల్రెడీ పోరాటం చేస్తున్న నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి బీఆర్ఎస్తో కలిసి రాకుండా అసెంబ్లీలో మండలిలో ఎందుకు కూకున్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు? ఏమైందా ఎమ్మెల్యేలారా? ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలారా ఉన్నారా మీరు? చూసిర్రా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? వీళ్ళకి తెలంగాణ ప్రజల పట్ల సోయున్నది, వీళ్ళకి తెలంగాణ ప్రాంత సమస్యల పట్ల సోయున్నది. భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వం అంటది, సనాతన ధర్మం అంటది. ఇగో నేను హిందువును కరడుగా ఇచ్చిన వాళ్ళకంటే మా తాతల ముత్తాతల నుండి సంస్కృత సాంప్రదాయాలు వస్తుంది, నేను ఆ ఆచారాన్ని పాటిస్తున్నా. ఇవాళ ఏదో కొత్తగా మనకు తెలియనట్టు మసిబూసి మారేడికాయ చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలను ఉసిగొలుపుతున్నారు. అంటే బీజేపీలకు లగచెర్ల అనే గ్రామం కనబడతలేదా? బీజేపీలకు లగచెర్ల గ్రామానికి సంబంధించిన దాన్ని చర్చబెట్టాలని అనిపిస్తలేదా? మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అయితే చదువుకున్నోళ్ళే కదా. నిజంగానే బొట్టన వేలు ముద్ర అన్నా కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది.
ఒక భూమి పోతుందంటే ఆ బాధ ఏందో తెలుస్తుంది. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఏమైంది? చలనం లేదా, ఆలోచన లేదా, చీమగుట్టినట్టుగా కూడా అయితలేదా? అరే 24 మంది రైతులు 36 రోజులుగా జైళ్లల్లో ఏ తప్పు చేయకుండా, ఏ అన్యాయం చేయకుండా అక్కడ పూర్తి స్థాయిలో నరకం అనుభవిస్తున్నారు. పాపం మా వకీల్ సాబ్ ఏడున్నాడు, అది పతంగి పార్టీకి అప్పుడు వాదించిండు. పాపం ఇప్పుడు ఈ లగచల్ల అనే ఎపిసోడ్కు మాత్రం రావట్లేదు. మా వకీల్ సాబ్ ఉంటాడు భారతీయ జనతా పార్టీలో, మీడియాలో కనబడతాడు అంతే. లగచర్ల అనే ఎపిసోడ్ మాత్రం మేడం మీద వేసుకోడు. వాళ్ళని బెయిల్ మీద తీసుకురావాలనేది రాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేడా? నేనేమంటున్నానంటే వీళ్ళు బేడీలు వేసుకుని నిరసన తెలుతూ ఇంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటే మరి ఈరోజు విపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో రావాలి కదా. విపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో రాకపోతే ఎట్లా? భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? లగచెర్ల అనే ఎపిసోడ్ మీద ఎందుకు పోరాటం చేయాలని చెప్పట్లేదు? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ఎందుకు పోరాటం చేయాలి? ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఎందుకు చెప్పట్లేదు? దీని గురించి ఎందుకు చర్చ గురించి పట్టుబట్టట్లేదు? మరి ఈ లగచెర్ల ఎపిసోడ్కు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే బీజేపీకి సంబంధించిన ఉన్నారు కదా 8-10 మందో 8 మందో ఉన్నారు. పార్లమెంట్కి అయితే 8 మందిని పంపించను. మరి వీళ్ళందరికీ సంబంధించి ఆడబోయిర్రు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ ప్రాంత రాష్ట్రం కోసం, ఇక్కడి పోరాటం కోసం, ఇక్కడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం ఎవరైతే ఉద్యమం చేసిర్రో వాళ్ళు మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఉంటారు. మీరు మళ్ళా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల పక్షం ఉన్నది, భారతీయ జనతా పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ ఆఫీస్కే పరిమితమైంది. ఇది క్లారిటీ. ఎవ్వరు చర్చకు వస్తారో రానిరు, కానీ ఎక్సెప్టెడ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే అన్న రావాలి, ఎంపీ అన్న రావాలి, అంతే. ఎమ్మెల్యేలు ఆర్ ఎంపీస్ నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అసెంబ్లీలో ఈరోజు మండలిలో వీళ్ళు ఉన్నకాడ, వీళ్ళ సభ్యులు ఉన్నకాడ ఖచ్చితంగా లగచెర్ల దానికి మద్దతు తెలిపాలి కదా గిరిజనులకు సంబంధించి పూర్తి స్థాయిలో. మరి ఏమైపోయింది ఈరోజు? పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు లగచెర్ల అనే ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు మాట్లాడట్లేదు? ఇగో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇగో దీని మీద కేటీఆర్ ఏమన్నాడు అంటే, రైతుల కోసం సుప్రీంకోర్టుకు, లగచెర్లపై కోర్టులో, అసెంబ్లీలో పోరాడతాం. ఫార్మా బాధిత రైతులకు అండగా బీఆర్ఎస్. ఏడాదిలోనే రేవంత్ రంగు బయటపడింది. అల్లుడు ఆదాని కోసమే గిరిజన రైతుల చెర. రేవంత్ ప్రజలపై ప్రైవేట్ ప్రేముంటే వెల్దండలో నీకున్న 500 ఎకరాలలో ఫార్మా కంపెనీలను పెట్టుకో. ప్రజాపాలన అంటే అరెస్టులు, అరాచకమేనా? లగచెర్ల నుంచి రేవంత్ రెడ్డి పతనం మొదలు. రుణమాఫీపై సవాలు చేస్తే పారిపోయిన సర్కార్. తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. ఫార్ములా ఈ రేస్పై చర్చ పెట్టే దమ్ముందా? రేవంత్ రెడ్డి అరెస్ట్ అంటూ భయపెట్టుడు కాదు. నీకు దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీని నిర్వహించు. 10 రోజులు ప్రజా సమస్యలపై, మిగిలిన 5 రోజులు మీరు ఆరోపిస్తున్న ఫార్ములా ఈ రేస్పై చర్చ పెట్టు అంటూ కేటీఆర్ సవాలు విసిరిండు. అయితే దీని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు ఈ పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేసు, దాంతోపాటుగా దీని గురించి ఎవరిని అడిగినా కూడా సరిగ్గా చెప్తలేరు అనేది ప్రధానంగా కూడా ఉన్నది. ఇవాళ పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్ ఏంది, అసలు తెలంగాణకు ఫార్ములా ఈ రేస్ ఎందుకు వచ్చింది, దాని గురించి పూర్తి స్థాయిలో మీకు ఎపిసోడ్ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా దానికి సంబంధించి ఏంది అంటే అలా పూర్తి స్థాయిలో ఏం లేదండి. నేను చెప్తున్నా కదా, అది ఒక ఈవెంట్ను ఆర్గనైజేషన్ చేసిళ్ళు. ఇక్కడికి పెట్టుబడుల దృష్టి కానీ, ప్రపంచవ్యాప్తంగా మీడియాను కానీ, భారతదేశ వ్యాప్తంగా అంత ఫోకస్ తెలంగాణ హైదరాబాద్ మీద పడేదందుకు చేసిరు గంతే. ఇక దాన్ని పట్టుకొని అలా అవినీతి ఉండదు, పాడు ఉండదు. నేను చెప్తున్నా కదా, దాని గురించి ఇలా స్పెషల్ ఎపిసోడ్ ఉంది. ఇక లగచెర్ల రైతుల కోసం అవసరమైతే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతులు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయని, బుధవారం బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ బెయిల్ రాకున్నా
అధైర్యపడాల్సిన అవసరం లేదని మంచి లాయర్లను పెట్టి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టులోనూ కొట్లాడతామని స్పష్టం చేశారు. తన గురించి కాకుండా రైతులకు బెయిల్ ఇప్పించాలని అడుగుతున్న నరేందర్ రెడ్డి గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయనకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లుడు ఆదాని కోసమే కొడంగల్ భూములు గుంజుకుంటూ రైతులను చెరబడుతున్నారని నిప్పులు చెరిగారు. నిజంగా నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే వెల్దండలో రేవంత్ కున్న 500 ఎకరాలలో ఫార్మా పరిశ్రమలు పెట్టాలని డిమాండ్ చేస్తారు. మరి ఆయన 500 ఎకరాలలో పెట్టొచ్చు కదా. రేవంత్కు సంబంధించి వెల్దండలో ఉన్న 500 ఎకరాలకు సంబంధించి అలా ఫార్మా కంపెనీ పెట్టచ్చు కదా. అంటే పేద ప్రజల ఉసురు తీసుకోవాలి, పేద ప్రజల జీవితాలతోని ఆడుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించుర్రి. నిన్న పూర్తి స్థాయిలో కూడా ఇదో రచ్చ కొనసాగింది. ఇక దీనితో పాటుగా నిన్న బడ్జెట్కు సంబంధించి లెక్కలు జరిగినాయి. ఇక నిన్న రచ్చ అయింది. ఇక 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు దీనికి ఇంకేమన్నా ఉంటుంది ఆడ? ఉండదు. అది మీ అందరికీ తెలుసు కదా. గదే అయింది నిన్న అసెంబ్లీలో. ఇక అసెంబ్లీలో బట్టన్నకు పంచులు, దాంతోపాటు ఇక్కడ ఇక చాలా మందికి పంచుల మీద పంచులు వేసుకుంటూ వచ్చిండు. అంటే రియాలిటీ అని చెప్పిండు, అవి వాళ్ళకు పంచులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి నిన్న ఏం జరిగింది అనేది చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీకి ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పుకు సంబంధించి 10 ఏళ్ల కాలానికి అయ్యే అప్పు గురించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం అప్పులపై కాంగ్రెస్వి పచ్చి అబద్ధాలు. సభను డిప్యూటీ సీఎం తప్పుదో పట్టిస్తున్నారు. ఆర్బీఐ లెక్కలు అసెంబ్లీలో వెల్లడించిన హరీష్ రావు 10 ఏళ్లు చేసిన అప్పు కేవలం 4,17,496 కోట్లు మాత్రమేనని, కరోనా కాలంలో చేసిన అప్పులే ఎక్కువని, కేంద్రం గ్రాంట్లు ఎగ్గొట్టి అప్పులు తెచ్చుకోమన్నది, అప్పులపై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు సవాల్. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్న భట్టికి సంబంధించి ఇక రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 1,27,208 కోట్లు అప్పచేసిందని ఆర్బీఐ లెక్కలను హరీష్ రావు అసెంబ్లీలో వెల్లడించారు. ఏ చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించారు. అయితే తాము చేసిన అప్పు కేవలం 1,24,208.84 కోట్లేనని సర్కార్ అసెంబ్లీకి తెలిపింది. మొన్నటి వరకు 50,000 కోట్లే అప్పు చేశామని చెప్పుకున్న సర్కార్ ఇప్పుడు అసలు లెక్కలు బయటపడడంతో తలబట్టుకున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 365 రోజులలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పు చేసింది. శబాష్. ఇది ఓ యూనివర్సిటీ కట్టలే, ఓ దవాఖానా కట్టలే, ఓ పేద ప్రజలకు సంబంధించి ఏమి అభివృద్ధి చేయలే, కానీ 1,00,000 కోట్ల అప్పు చేసిండు మన రేవంత్ సర్కార్. శబాష్. ఇవి ఎవల జేబులో పోయినాయి అనేది కూడా లెక్క తెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడుర్రి, అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపిన లెక్క ఎఫ్ఆర్బిఎం లోన్లు 52,118 కోట్లు, నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లు 61,991.14 కోట్లు, ఇక పబ్లిక్ సెక్టార్ల మీద తీసుకున్న లోన్లు 10,099.70 కోట్లు. అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇన్ని అప్పులు చేసి ఇలా మేము ఏం చేయలే, శుద్ధపూస అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. 1,24,208.84 కోట్ల రూపాయల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో అప్పులు చేసి ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుల లెక్కలు కాంగ్రెస్ ఏడాది కాలంలో అప్పులు ఎంత చేసింది? 1,27,208 కోట్లు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అప్పు 4,17,496 కోట్లు. అంటే వీళ్ళు 5 ఏళ్ళు ఉంటే అవి ఎంత లేదన్నా ఒక 7-8 లక్షల కోట్ల పోతుంది. రాబోయే 10 ఏళ్ల కాలానికి కాంగ్రెస్ అప్పు 6,36,000 కోట్లు చేయబోతున్నది. ఇక ఆర్బీఐ లెక్కల ప్రకారం 17/12/2024 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు 55,227 కోట్లు, కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు, గ్యారంటీ లేకుండా 10,099 కోట్లు, ప్రతి నెల ప్రభుత్వం కడుతున్న వడ్డీలు ఆర్బీఐ నివేదిక ప్రకారం మిత్తి 2,900 కోట్లు, కాగ్ నివేదిక ప్రకారం మిత్తి 2,100 కోట్లు, రేవంత్ సర్కార్ చెప్తున్న లెక్క 66,000 కోట్లు. ఈ దొంగల లెక్క బయటపడ్డది. అంటే మనకు తెలియకుండా 1,27,208 కోట్ల రూపాయల అప్పు చేశారు. అంటే 5 ఏళ్ల కాలానికి వీళ్ళు 6,36,000 కోట్ల రూపాయల అప్పు చేస్తారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసింది 4 లక్షల కోట్ల అప్పు. వీళ్ళు 5 ఏళ్ల కాలంలో 6 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. అంటే ఇక ఇంతకంటే దరిద్రం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? దొంగలు ఊలు వాచుకుంటారు తెలంగాణలో. గదే జరుగుతుంది వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి. ఇక డిపిఆర్ లేకుండా పైసలు ఎలా అడిగారు? ప్రపంచ బ్యాంకును 4,000కు సంబంధించిన 100 కోట్లు, కేంద్రానికి 14,100 కోట్లు ఏ ప్రాతిపదిన మేరకు నిధులు కోరారు? డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఎలా ఇస్తుంది? దీనిపై సమాధానం చెప్పాల్సిందే, లేదంటే ప్రివిలెన్స్ మోషన్ ఇస్తాం. మూసి ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోం. మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ డిపిఆర్ లేకుండా పైసలు ఎట్లా అడిగిలు? ఏ ప్రతిపాదన లేకుండా పూర్తి స్థాయిలో
ఎంత మూసి ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోము. ప్రపంచ బ్యాంకును 4,100 కోట్ల రూపాయలు అప్పడిగిలట. కేంద్రానికి 14,100 కోట్లు ప్రతిపాదన పెట్టిలట. అసలు మూసీకి సంబంధించి ఏం జరుగుతుందిరా నాయన, మూసీకి సంబంధించి వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు కానీ కోట్ల రూపాయల అప్పు అయితే ముందుగాల రెడీ చేసుకుంటారు. మరి అవి ఇట్లా వచ్చి ఇట్లా పడాలి కదా. కవిత అడుగుతున్నారు, దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా మనోళ్ళ దగ్గర? ఏం లేదు. ఇక చర్చకు మొహం చాటేసిన రేవంత్, లీకులు ఇచ్చి బతుకుతున్న ముఖ్యమంత్రి లగచెల్లపై పారిపోయిన ప్రభుత్వం, మీడియా పాయింట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా పూర్తి స్థాయిలో నిన్న లొల్లి చేసే మొత్తం రచ్చ ఇదే. నిన్న మొత్తం ఎపిసోడ్లలో అసెంబ్లీలో ఇదే జరిగింది. అప్పులకు సంబంధించి ఇగో గురుకుల ఘటనలపై సభా సంఘం వేయాలి. ఏడాదిలో 850 మందికి పైగా అస్వస్థ, పాము ఎలక కాటుకు పలువురు మృతి, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ఇంచుబాట, రైతులకు బేడీలు, సర్కారు దమన నీతే, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎలుకల కొరికి స్పర్శ కోల్పోయి గురుకుల విద్యార్థినికి నరకయాతన, ఖమ్మంలో 10వ తరగతి విద్యార్థిని 11 సార్లు కొరికిన ఎలుక, టీకా వేయించి చేతులు దులుపుకున్న వసతి గృహ సిబ్బంది, వ్యాక్సిన్లు వికటించి ప్రాణాపాయ స్థితికి విద్యార్థిని, పరిస్థితి విషమించడంతో ప్రైవేటు దవాఖాన పోయిన పరిస్థితి. ఇక గిదండి మన తెలంగాణ సర్కారుకు సంబంధించి విద్యార్థుల జీవితాలతో ఎట్లా ఆడుకుంటున్నది అంటే ఇట్లా ఆడుకుంటున్నది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఏముండదు కదా. ఇక ఇంతకంటే మనోళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు. ఇక మన హైడ్రాకు సంబంధించి ఇక నిన్న దీంతో పాటు ఈ ఎల్కదో పరిస్థితి అంటే విద్యార్థిని చేతులు విరగొచ్చిన ప్రిన్సిపల్, మోడల్ స్కూల్లో దారుణం ఆలస్యంగా వెలుగులోకి, యాదాద్రి జిల్లా వలిగొండ గ్రామంలో కొట్టిండట, విచక్షణ రాహితంగా కొట్టిండట ఆయన ప్రిన్సిపాల్. మరి ఏం చదువుకొని వచ్చిండో, ఎవడు కొట్టమన్నాడో, ఏం మనిషో నాకు అర్థం కాదు కానీ అట్లా కొట్టిండు అనేది ఉంది. ఇక మన హైడ్రా యూటర్న్ అయిందండి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంబేలెత్తిచ్చిన పరిస్థితి. ఓ హైడ్రా మంచిది, శుద్ధ పూసది అని మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు నీతులు వల్ల బోషిలు. ఇక దానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన పరిస్థితే కదా, అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని. ఆఖరికి హైడ్రా ఉన్న కమిషనర్ది కూడా ఏది హైడ్రాకు సంబంధించి పూర్తి స్థలం ఆయనది కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. ఇప్పుడు ఈయన ఇల్లు కూడా గులగొట్టాలని బక్క చేస్తాను లొల్లి వేస్తే ఇక ఏం చేయాలో అర్థం కాక గప్పు చుప్పున ఉన్నాడు. మేము మా తాతల నుండి ఉంటామంటే అందరు గాడి పనులు దొంగతారు, అందరు కూడా తాతల ముత్తాతల నుండే ఉంటారు, అందరు కూడా గక్కడి నుండే ఉంటారు. ఎవరు గుజ్జిగుర్రం ఏది పనులు దొంగతలేరు, అందరూ కూడా తాతల ముత్తాతల కాలం నుండే ఉంటారు, వాళ్ళు కూడా గప్పటి నుంచే ఉంటారు. ఇక చూడుర్రి, హైడ్రా యూటర్న్, పర్మిషన్ లేకపోయినా ఇల్లు కూలగొట్టాం, కూలగొట్టాం. ఇక ఇప్పుడు కొత్తగా కడితే కూలగొట్టరట, పర్మిషన్ లేకపోయినా ఇల్లు కూలగొట్టామట. మూసాపేటలో పర్యటించిన రంగనాథ్, హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ ప్రకటన. పర్మిషన్ లేకపోయినా కూలగొట్టాం, ఇప్పుడు కూలగొట్టినాయని కథ ఏంది అసలు? ఇండ్లను పొట్టు ఎట్లా అంటే అధ్వానంగా, దారుణంగా కూడా కూలగొచ్చిన పరిస్థితి కనబడతాను. ఇవాళ జీవితాలతో ఆడుకున్నారండి. పేద ప్రజల పైసా వేసి పోగేసి కట్టుకున్న మధ్యతరగతి పేదల ఏమైపోయింది అయ్యా హైడ్రా? మీ బఫర్ జోన్లు ఏడపోయినాయి, మీ మంత్రుల ఏది రాచరికపు పోకడాలకు సంబంధించిన ఫామ్ హౌస్లను ఏడగూల్చేసిళ్ళు, రంగనాథ్ ఇల్లు ఎప్పుడు కూల్చేస్తారు? ఏమైపోయింది ఇదంతా? అదంతా బఫర్ జోన్లో 100 ఏళ్ల క్రితం ఉన్నది. మరి కూలకూడదా? నేను కూడా వస్తా కెమెరా పట్టుకొని. డైపర్లు దడతానే ప్రభుత్వానికి, చేసింది దొంగ పని అని తేలడంతో ఎక్కడికక్కడ గప్చుపైపోయింది. ఇక మళ్ళీ ఇదో ప్రభుత్వం, దీనికి సంబంధించి మళ్ళీ పద్ధతి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చెప్తున్నా కదా, ఇగో మీరు అందరూ చూస్తున్నారు కదా, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో మరో పోరాటానికి సయ్యానాలే. ఎందుకు అంటే ఇగో లగచర్లకు సంబంధించిన మళ్ళీ ఎపిసోడ్ కూడా వస్తుంది. ఇగో ఈ ఎపిసోడ్తో పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇక్కడ మరో లగచెర్ల పలిమెల అనే గ్రామానికి సంబంధించి దక్కన్ సిమెంట్కు సంబంధించి శ్రీధర్ బాబుకు సంబంధించి కబ్జాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.